హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్. ఇగో ఈరోజు అయితే గోంగూర పచ్చడి చేస్తున్నా. చూడండి, చాలా సింపుల్గా ఫుల్ టేస్టీగా. ఓకే, వచ్చేసింది. ఇగో మంచిగా స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నా. దీంట్లోకి ఒక 2 చెంచాలు నువ్వులు యాడ్ చేసుకుందాం. నువ్వులు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. నువ్వులు వేసుకుంటే గోంగూర పచ్చడి మంచిగా టేస్టీగా కమ్మగా అవుతుంది అనమాట. అందుకోసమని ఒక 2 చెంచాల నువ్వులు వేయించుకుందాం. ఇగో నువ్వులు మంచిగా రెడ్గా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాం. ఇగో అదే గిన్నెలో ఒక చెంచా నూనె వేసుకుందాం. ఒక చెంచా నూనె వేసుకొని ఇగో ఈ మంచిగా 2-3 సార్లు మంచిగా కడిగి పెట్టుకున్నా. ఎందుకంటే మట్టి గిట్లు ఉంటుంది కాబట్టి కడిగి పెట్టుకున్నా. ఇగో గోంగూర వేసుకున్నా. దీన్ని మంచిగా నూనెలో దీంట్లో వాటర్ వస్తాయి కదా, వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఇగో అయిపోయింది, చూసిరా ఎంత ఈజీగా అయిపోతుందో ఈ గోంగూర అయితే. ఇప్పుడు దీన్ని ఒక పక్కకు తీసుకుందాం, ఒక ప్లేట్లోకి. ఇగో ఇంకొక చెంచా ఆయిల్ దాంట్లోనే కడాయిలోనే వేసుకొని ఒక పచ్చిమిరపకాయలు ఒక 10 ఉంటాయి. ఇవి ఒక 10 పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి, అందుకే ఒక 10 వేసుకుంటున్నా. మంచిగా నూనెలో గోలనియాలి పచ్చిమిరపకాయలు. ఇగో ఇట్లా మంచిగా గోలినాయి కదా. ఇప్పుడు వీటిని నేను పక్కకు తీసుకున్నాను, మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకున్నా. ఇగో మంచిగా రోట్లో దంచుకుంటున్నా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు, అవి ఒక 2 చెంచాల నువ్వులు వేసుకొని ముందుగా దంచుకుందాం. రోట్లో దంచుకుంటేనే ఈ గోంగూర పచ్చడి టేస్టే వేరు కాబట్టి నేను రోట్లోనే దంచుకుంటున్నా, బాగుంటుంది. ఇగో నువ్వులు ఇట్లా మంచిగా మెత్తగా నూరుకున్నా. ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అట్లాగే ఒక 5-6 ఎల్లిపాయ రెబ్బలు ఇంకో తర్వాత ఇగో ఒక చెంచా జీలకర్ర కూడా వేసి ఇవి మంచిగా మెత్తగా దంచుకుందాం. ఇప్పుడు వీటిని కూడా ఇగో ఒక చెంచా ఉప్పు వేసుకొని కూడా దంచుకుందాం. తొందరగా దంగుతాయి కదా ఇవి, అందుకోసమని. ఇగో ఇంత మంచిగా మెత్తగా నూరుకున్న చూసిరా, చూపిస్తా. ఇగో ఇంత మంచిగా నూరుకున్నా కదా. ఇప్పుడు దీంట్లో మనం నూనెలో వేయించుకు పెట్టుకున్నాం కదా, గోంగూర వేసేసుకుందాం. ఇది కూడా వేసుకొని మంచిగా దంచుకుందాం. ఒక్కసారి ఎక్కువ ఏం అవసరం లేదు, ఒక్కసారి ఇట్లా 2 సార్లు దెబ్బలు దంచుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మనం మంచిగా నూనెలో దీన్ని మంచిగా వేయించుకున్నాం కదా, ఉట్టిగానే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇది ఇట్లా ఒక 2 సార్లు ఇట్లా అంటే అయిపోయాయి. ఇదిగో అయిపోయింది, ఇంత మంచిగా దంచుకున్నా. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం ఒక గిన్నెలోకి. తీసుకొని పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి, గోంగూర పచ్చడి రెడీ. ఇగో ఇప్పుడు పోపుకి మనం ఇందాక ఏమంటారు పచ్చిమిరపకాయలు అవి గిట్ల వేయించుకున్నాం కదా, అదే కడాయిలో ఇంకొక 2 చెంచాల నూనె వేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట. ఇగో నూనె మంచిగా వేడైపోయింది. కొద్దిగా శనగపప్పు అట్లాగే కొద్దిగా మినపప్పు వేసుకొని వాటిని కొంచెం ఎర్రగా వనిద్దాం. ఇగో పప్పు మంచిగా వేయిపోయింది. ఒక చెంచా జీలకర్ర అట్లాగే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. అయితే పచ్చట్లో కొంచెం మీకు ఉప్పు గిట్ల ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి. నాకు కొంచెం తక్కువ అనిపించింది, ఒక 1/2 చెంచా వేసుకున్నాను నేను ఉప్పు. ఇగో కరివేపాకు, ఇగో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం మంచిగా నూరుకున్నాం కదా పచ్చడి, దీన్ని పోపులో వేసుకోవాలన్నమాట. ఇగో పచ్చడి వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పోపు అంతా పచ్చడి పట్టాలి కదా, అందుకోసమని మంచిగా కలుపుకోవాలన్నమాట.
ఇగో అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతేకాదు నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ స్పెషల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.